హాయ్ అండి, నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో కొబ్బరి పూర్ణం బూరిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి, ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. మనం పప్పులు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పంచదార వేసుకోవాలి. మీరు పంచదార ప్లేస్లో బెల్లమైన వేసుకోవచ్చండి. తర్వాత 1/4 కప్పు నీళ్లు పోసుకుని పంచదారని కరిగించుకోవాలి. ఈ పంచదారకి పాకం అలాంటిది ఏం అవసరం లేదండి. పంచదార కరిగి కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఒక 2 కప్పుల వరకు కొబ్బరి తురుముని వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమే వేశానండి. కావాలి అంటే ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. ఇలా ఈ కొబ్బరి తురుముని వేసేసిన తర్వాత ఇది కంటిన్యూస్గా కలుపుకుంటూ బాగా దగ్గరగా అయ్యే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇది ఈ విధంగా ఉడికించుకోవాలండి. నాకు కొంచెం పెనం కొంచెం అడుగు పట్టినట్టు అనిపించి వేరే ప్యాన్లోకి నేను దీన్ని వేసుకున్నాను. తర్వాత ఇది కొంచెం దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఒక 2 యాలకుల్ని ఈ విధంగా తుంచి వేసుకోవాలి. మీరు కావాలంటే యాలకుల పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం తీసుకుని ఈ విధంగా ఉండలా ఫామ్ అయితే సరిపోతుందండి. కొబ్బరి ఉండలాగా ఈ విధంగా వస్తే సరిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని 1 కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదండి, అది వేసుకుని ఒక 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. 1 కప్పు సూజీ రవ్వకి 2 కప్పుల పాలు పోసుకోండి. ఒకవేళ పాలు లేకపోయినా 2 కప్పుల నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఈ విధంగా బాగా దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇలా ఉడికిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. పూర్ణం అనేది స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పంచదార కూడా కరిగే వరకు దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇది కూడా బాగా దగ్గరగా అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా చల్లారిన తర్వాత దీన్ని కూడా ఉండలుగా చేసుకోవచ్చు. ఇలా అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ రవ్వ ముద్దని ఒకసారి గట్టిగా కలుపుకుని ఈ విధంగా ఉండలా చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టిన కొబ్బరి ఉండని ఈ రవ్వ ముద్దలో ఈ విధంగా ఒత్తేసుకుని పెట్టుకోవాలి. చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి. అస్సలు చేతికి అయితే అంటుకోదు, చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఉండలుగా చేసేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్కటిగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పూర్ణం బూరెల్ని వేసేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కలపకుండా కొద్దిగా ఇది డీప్ ఫ్రై అయిన తర్వాతే కలుపుకోండి. నెమ్మదిగా కలుపుకోండి, లేదు అంటే విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా కలుపుకుంటూ వీటిని వేయించుకోండి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా వేగాయో. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వీటిని మనం తయారు చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా తయారు చేసుకుని పూర్ణం బూరెల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. లోపల సాఫ్ట్గా చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి. మరి ఇదే విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.